మహాశివరాత్రి రాబోతోంది. మహాశివరాత్రి రోజున భక్తులందరూ కూడా ఎలా ఉండాలి, ఏం ఆచరించాలి, ఏమి నియమాలు పాటించాలి అని చాలామంది అడుగుతూ ఉన్నారు. మహాశివరాత్రి అంటే మనకందరికీ కూడా ఒక పెద్ద పండగ. మహాశివరాత్రి రోజున రెండు విశేషంగా చెప్తారు. ఒకటి ఉపవాసం, రెండవది జాగరణ. మహాశివరాత్రి రోజున ఉపవాసం అనగా మనం ఏమీ తినకుండా ఉండడం ఒకటి, రెండవది భగవంతునికి దగ్గరగా ఉండడం ఒకటి. ఉపవాసం అంటే దగ్గరగా ఉండడం, భగవన్ నామాన్ని స్మరించడం, అభిషేకాది కార్యక్రమాలు వీక్షించడం, అభిషేకాదులు చేయడం, రుద్రహోమంలో పాల్గొనడం, ఇవన్నీ చేయడం అంటే భగవంతునికి దగ్గరగా ఉండడము అని అర్థం. తర్వాత జాగరణ. ఇవి రెండూ కూడా ఈ మహాశివరాత్రి పర్వదినాన రాత్రంతా కూడా మేల్కొని ఉండి ఆ ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఈశ్వర నామాన్ని జపిస్తూ ఉంటే చాలు, మనకన్ని కోరికలు ఆ ఈశ్వరుడు తీరుస్తాడు. ఈశ్వరుడు అంటేనే మన కోరికలన్నీ తీర్చేటువంటి మహాదేవుడు. ఆ ఈశ్వరుణ్ణి మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండి జాగరణ చేసి స్వామిని ఆరాధిస్తే చాలు, స్వామి మనల్ని తప్పకుండా కాపాడుతాడు.